బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పాత బస్తీ శాలిబండాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ షోరూంలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు, కారు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కారులో పేలుడు జరిగి మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్లా బ్లాస్ట్ అయింది, ఏం షార్ట్ సర్క్యూట్ అయింది ఏం తెలియదు. అది ఇప్పుడు ఆఫీసర్ కనుక్కొని చెప్తా అందరికి. లోపల వర్కర్ కూడా ఉండేది, ఎంతమంది బయట వచ్చింది అది కూడా క్లియారిటీ వస్తలేదు. ఒక 15-20 నిమిషాల్లో అందరికీ తెలుస్తుంది ఏం సంగతి ప్రాపర్. ఎప్పుడు ఒక్కటేసారి బ్లాస్ట్ అయింది. ఇట్లా జరిగింది, అది ఎవరికి గుర్తు లేదు, ఐడియా లేదు. మీది షాప్ ఉందా ఇక్కడ? మాది ఇంటి ఉంది, లోపల ముంగటే ఉందా? ఏం తెలియదు. ఒక్కటేసారి బ్లాస్ట్ అయింది, సౌండ్ వచ్చింది చాలా. నా పేరు సుశీల్ కుమార్. ఇది అరౌండ్ 10-15 వరకు ఒకటేసారి అది షార్ట్ సర్క్యూట్ బాంబ్ బ్లాస్ట్ అనేది ఐడియా లేదు. క్లోజింగ్ టైం అరౌండ్ 10-15 వరకు క్లోజింగ్ టైం ఇది బిజినెస్ది. ఒకటేసారి ఫైర్ అయింది. ఫైర్ అయి చూసేసరికి ఏం అర్థం కాలేదు. లోపల ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇది అరౌండ్ 2 to 3 ఫ్లోర్స్ వరకు షార్ట్ సర్క్యూట్ ఫైర్. అసలు ఏమైంది సార్? ఒకటేసారి చీకటైంది సార్, బ్లాస్ట్ అయింది. ఒకటేసారి బ్లాస్ట్ అయ్యేసరికి అద్దాలు గీతాలు వలిగిపోయి ఒకటేసారి పొగ లెక్క అయింది. అరౌండ్ 1 కిలోమీటర్ వరకు సౌండ్ అయింది, కరెంట్ కట్ ఆఫ్ అయిపోయింది. అది బాంబ్ బ్లాస్టా, షార్ట్ సర్క్యూటా, డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. మాకైతే ఇప్పుడు ఎన్ని మనుషులు ఉన్నారు సార్? లోపల ఏం ఐడియా లేదు సార్, ఎందుకంటే మా బ్రదర్ కూడా లోపలనే ఉన్నారు, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, మన కస్టమర్స్ కూడా ఉన్నారా లేదా ఐడియా లేదు. మీ షాప్ ఏం పేరు సార్? ఇది గోమతి ఎలక్ట్రానిక్స్ సార్. నేను దావత్కి వెళ్ళినుండే, మాకు ఫోన్ వచ్చింది ఇట్లా శివాన్న గోమతిరి ఇట్లా పెళ్ళినని. మేమేమనుకున్నాం అది ఒక్కసారి అయింది ఉంటే కదా, అయితే ఇది కూడా అయిందని మేము అంత ఐడియా లేకుంటే ఫోన్ వస్తే మా ఇల్లు వెనకాల ఇంకా పైన ఇల్లు సడన్గా ఉరికి వచ్చిన తర్వాత మాట్లాడి మొత్తం వచ్చి చూసిన దాంట్లో ఇది మొత్తం పెళ్ళిపోయింది, కారు వచ్చి గుద్దిందని తెలిసింది. ఇది మీ ఓనరా సార్? ఇది బిల్డింగ్ సైడ్ మాది, మా అత్త వాళ్ళు ఉంటారు అటు సైడ్. ఎవరికైనా గాయాలైనారా? గాయాలంటే హాస్పిటల్ అడ్మిట్ అయినని ఇప్పుడే తెలిసింది మనకి. ఈ ప్రమాదం కారణం ఏముంది? కారణం అంటే కారు వచ్చి గుద్దిందని తెలిసింది. అది కారు వచ్చి లోపల షోరూమ్ లా అట్లా అని పేలిందంటారు. దానివల్ల ఇట్లా షార్ట్ సర్క్యూట్ మొత్తం ఇక బ్లాస్ట్ అయింది కదా, ఈ షట్టర్ మొత్తం పోయి ఆడదంతా పడ్డదంట ముంగడ దాకా. రైట్గా శాలిబండాలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, ప్రమాదం ఎప్పుడు జరిగింది? అగ్ని ప్రమాదం గల కారణాలు ఏమైనా తెలిసాయా? ఏంటి డీటెయిల్స్? ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? పాతబస్తీలోని శాలిబండ పరిధిలో రాత్రి 10:28 అగ్ని ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసుల ద్వారా సమాచారం అందుతోంది. ఇక్కడ పార్క్ చేసినటువంటి కారులో, సిఎన్జి కారులో మంటలు చెలరేగిన కారణంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. బాంబులు పేలిన శబ్దం వచ్చినట్లు ఒక్కసారిగా పెద్ద సౌండ్ తో కూడినటువంటి బ్లాస్ట్ అనేది జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అటువైపు నుంచి రాకపోకలు సాగిస్తున్నటువంటి వాహనదారులు అడలెత్తిపోయారు. మంటల దాటికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎలక్ట్రిక్ షాప్ ఉందో, గోమతి ఎలక్ట్రానిక్ షాప్ లో ముందున్నటువంటి షట్టర్ భాగం దాదాపు 10 మీటర్ల వరకు ఎగిరిపడినటువంటి దృశ్యం ప్రతి ఒక్కరిని కూడా బెంబేలెత్తిందని చెప్పాలి. రాత్రి జరిగినటువంటి యొక్క ప్రమాదంలో ఒకళ్ళు చనిపోగా మొత్తం 6 గాయపడ్డారు. కారు, ద్విచక్రం పూర్తిగా మంటల్లో తగలబడిపోయాయి. మంటల్లో తగలబడినటువంటి కారు సిఎన్జి వాహనం కావడంతో అందులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. ఇక యొక్క ఘటనలో గాయపడ్డ వారందరినీ కూడా చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అసలు రాత్రి ఇక షాపును క్లోజ్ చేస్తున్నారు అనేటువంటి ఆ సందర్భంలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పెద్ద ఎత్తున వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మంటలు ఎలక్ట్రానిక్ షాపు మొత్తం కూడా వ్యాపించాయి. ఎలక్ట్రానిక్ షాప్ కావడంతో అందులోని ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వరుసగా పెద్ద శబ్దాలతో పేలిపోయాయి. ప్రమాదం గురించి తెలిపినటువంటి వెంటనే అక్కడకు అగ్నిమాపక వాహనాలు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక్కడ మొగల్పుర పోలీసులు సైతం సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అటువైపు ఎలక్ట్రానిక్ షాప్ వైపు పరిసర ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి
దానికి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఫైటింగ్ కు ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ లో చేసిన నేపథ్యంలోనే మంటలను పూర్తిగా ఆపడం జరిగింది ఫైర్ ఫైటర్స్. భారీ అగ్ని ప్రమాదం కావడంతో గోమతి ఎలక్ట్రానిక్ షోరూమ్ ను ఆనుకుని ఉన్న దుకాణాలు సిబ్బందితో పాటు నివాస ప్రాంతాల్లోని ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఈ యొక్క ఇన్సిడెంట్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు అగ్ని ప్రమాదానికి కారణాలేంటి, షార్ట్ సర్క్యూట్ కారణంగా యొక్క అగ్ని ప్రమాదం జరిగిందా, లేకపోతే ముందు పార్క్ చేస్తున్నటువంటి ఏదైతే సిఎన్జి కారులో జరిగినటువంటి పేలుడు కారణంగానే ఈ ప్రమాదం అనేది జరిగిందా అనేది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆరా తీస్తూ ఉన్నారు. అయితే అసలు ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకుంది అనేది ఎలక్ట్రానిక్ షాప్ యజమానులను అడిగినప్పుడు వాళ్ళు అసలు ఇది ఎలా జరిగింది అనేది కూడా తమకు కూడా తెలియదు అంటూ కూడా మేము కూడా షాక్ లో ఉన్నటువంటి పరిస్థితినే వాళ్ళు కూడా పోలీసులకు తెలియజేశారు. ఎగ్జాక్ట్ గా షోరూమ్ ను బంద్ చేస్తున్నారు 10:28 సమయంలో. ఇక మరికొన్ని నిమిషాల్లోనే షోరూమ్ అనేది బంద్ అయిపోతుందన్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అక్కడ ఇది ఎగ్జాక్ట్ గా శాలిబండ క్లాక్ టవర్ లో అక్కడ సమయం తెలియజేసేటువంటి క్లాక్ టవర్ పక్కనే ఉంది. ప్రమాదం దానికి ఆ క్లాక్ టవర్ లోని వాచి సైతం ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత పెద్ద బ్లాస్ట్ అనేది జరిగిందనేది కూడా దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఆ విషయం తెలిసిన తర్వాత వెంటనే స్థానిక డీసీపీ కిరణ్ ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు 5 ఫైర్ ఇంజన్లు యొక్క ఫైర్ ఫైట్ లో ఉన్నాయి. 10 ఫైర్ ఫైటర్స్ అలాగే ఇతర లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరూ సమిష్టిగా కష్టపడి 2 గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేసుకుని ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తన సచివాలయంలో సమావేశం జరగనుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్పై చర్చించనున్నారు. ఇక ఇందిరమ్మ చీరల పంపకం, పంట కొనుగోలుపైన కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. ఇక డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్పై చర్చించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపకం, పంట కొనుగోలుపైన కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. రైట్గా ఈరోజు జరిగే తెలంగాణ క్యాబినెట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈరోజు జరిగే క్యాబినెట్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? క్యాబినెట్ భేటీలో ఏ అంశాలు ముఖ్యంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశము ఈరోజు సచివాలయం వేదికగా మరొకసారి జరగనుంది. ప్రధానంగా పలు అంశాలపై రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మరోవైపు విద్యుత్ కొనుగోళ్లు, బకాయిలకు సంబంధించిన ప్రధాన అంశాలతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు గ్లోబల్ సిటీకి సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీలో నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన అంశాలు, రైతు బంధు మరి వెయ్యాలా వద్దా అనే అంశాలతో పాటు పలు అంశాలపై కూడా ఈ రోజు తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో మరి పెన్షన్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు రైతు బంధు సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ కీలక
భేటీ కానుంది. ఇందులో ప్రధాన అజెండాగానే విద్యుత్తు సంబంధించినటువంటి విషయాలపైనే ఎక్కువగా కేబినెట్ లో చర్చించే అవకాశం. ఎందుకంటే గత ప్రభుత్వంలో విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశాలతో పాటు రానున్నటువంటి కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు, మరోవైపు విద్యుత్ కొనుగోళ్లు, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ఈరోజు తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే మనం చూసాం, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా అది అటు గవర్నర్ దగ్గర, మరోవైపు అటు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ప్రభుత్వానికి చుక్కెదిరిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే పాత రిజర్వేషన్ పద్ధతి ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నిన్న ఎలక్షన్ కమిషన్ కి రాష్ట్ర గ్రామ పంచాయతీ శాఖ అధికారులు రిజర్వేషన్ ఖరారు చేసినటువంటి నివేదికను కూడా నిన్న ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. ఈ రోజు తెలంగాణ హైకోర్టులో మరొకసారి ఈ కేసు విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు లేదా సాయంత్రం వరకు లేదా రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్స్ కి వెళ్తే ఎన్ని దఫాలుగా వెళ్ళాలి, ఏ డేట్ లో వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ రోజు క్యాబినెట్ లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా కలుగుతుంది. ప్రధాన ఎజెండాగానే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యుత్ బకాయిలకు సంబంధించిన విషయాలు, విద్యుత్ చెల్లింపుల విషయాలు, మరోవైపు ప్రాజెక్టులు ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కాళేశ్వరంలో మరి రీడిజైన్ చేయాలా, అది ఎవరు బాధ్యత వహించాలి అనే దానిపై కూడా క్యాబినెట్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. దీంతో పాటు రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8-9 తేదీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కి ఇతర దేశాల నుంచి చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కొన్ని అంశాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుని ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉంది. అనిల్. రైట్ సునీల్, థ్యాంక్ యూ. స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం లేఖ ఇచ్చింది. రిజర్వేషన్లు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లేఖ ఇవ్వగానే ఎన్నికల సంఘం సైతం తాము ఎలక్షన్స్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని కోర్టుకు తెలిపింది. ఇక 50% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు సైతం వెంటనే ఎన్నికల నిర్వహణపై నేటి విచారణలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు నిర్వహించాలని 15వ ఆర్థిక సంఘం నిధులు సాధించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంలో 42% బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లలో తాజాగా మార్పులు జరిగాయి. నేటి హైకోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం కల్లా ఎన్నికల కమిషన్కు అందించే అవకాశం ఉంది. గెజిట్లతో పాటు ఎన్నికలకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎస్ఈసికి ప్రభుత్వం లేఖ ఇవ్వనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని ఎన్కేపల్లి బహిరంగ సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వ కట్టుబాటును స్పష్టం చేస్తూ ముందున్న 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యంగా నిలుస్తాయని సీఎం ప్రకటించారు. అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా కొనసాగిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. 5,000 కోట్లతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందని, దీని ద్వారా వచ్చే 3 సంవత్సరాలలో కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మూలాల భూములకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైటెక్ సిటీ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ప్రపంచాన్ని శాసించే ఐటీ కంపెనీలు అక్కడ ఉన్నాయి. అక్కడ గజం కాదు ఇంచు భూమి కొనాలన్నా మనం కలలో కూడా కొనుక్కోలేని పరిస్థితి. మరి అలాంటి హైటెక్ సిటీ శిల్పారామం పక్కన 3.5 ఎకరాలు, 150 షాపులు, మా ఆడబిడ్డలు, సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులను ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్ లో అమ్మడానికి హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు, 100 కోట్ల రూపాయల భూమి ఈ రోజు మా మహిళా సంఘాలకిచ్చి రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మడానికి
అక్కడ అవకాశం కల్పించినాం. ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఫిజియోథెరపీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఐటీఐ తీసుకొచ్చుకున్నాం, ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం, జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం, డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం. ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ. నా కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో బాధపడకూడదు, ఆకలితో బడికి రాకూడదు, ఆకలితో చదువు మీద శ్రద్ధ కోల్పోకూడదని ఆలోచన చేసి ఈనాడు ప్రతి పాఠశాలలో 312 పాఠశాలల్లో 28,000 మందికి ప్రతిరోజు ఉదయం ఒక మంచి నాష్ట పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా అమ్మ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అమ్మలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసి ఆ పిల్లల ఆకలి తీర్చి పిల్లలు చదువుకోవడానికి, ఆ పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాదులు వేయడానికి, తెలంగాణలో పునర్నిర్మాణంలో భాగస్వాములం చేయడానికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. 3 ఏళ్లల్లా కొడంగల్లో ఉండే ప్రతి మారుమూల ప్రాంతానికి కృష్ణా నది జలాలను తీసుకొచ్చి ఈ భూములను తడిపి మా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ఇవాళ మేము తీసుకున్నాం. లగచర్ల, హకీంపేట, పోలేపల్లి ప్రాంతంలో 3 నుంచి 4,000 ఎకరాల భూమి రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను, పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ పెట్టుబడికి రక్షణ, లాభం ఉండే విధంగా లగచర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేయడం లేదని, స్పీకర్ నిర్ణయం తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్ అని, దేశవ్యాప్తంగా తనకు ఒక గుర్తింపు ఉందన్నారు కడియం శ్రీహరి. ఇక తాను ఎక్కడికి వెళ్ళినా తన అభిమానులు తరలి వస్తారన్నారు. మాత్రమే ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. ఏదో రాస్తా అంటారు, ఏదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయం అయినా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. ఎన్నికలు మాత్రమే ప్రస్తుతం నా ఎన్నికల గురించి. మంత్రి తుమ్మల ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు కలుషితమైపోయాయని, విలువలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లో తనపై ఎలాంటి మరక పడకుండా ఉన్నానంటే దానికి స్ఫూర్తి దివంగత నేత ఎన్టీ రామారావేనని స్పష్టం చేశారు. ఆనాటి నట విశ్వవిఖ్యాత పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు తదుపరి రోజుల్లో ఆయన ఆశీర్వదించినటువంటి ప్రజల కోసం, ఈ గడ్డ కోసం, ఈ నేల కోసం ఆయన ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి కేవలం రాజకీయ చరిత్రనే మలుపు తిప్పి 9 నెలల కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి పూజ్యులు ఎన్టీ రామారావు గారు అని చెప్పి, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన గారి మాట తూచా తప్పకుండా ఈ రోజుకి ఎన్టీ రామారావు గారి శిష్యుడు ఎవరు అంటే తుమ్మల అని చెప్పేటటువంటి స్థితికి నాకు భగవంతుడు రామారావు గారు అవకాశం ఇచ్చారు. ఎన్టీ గారి సమక్షంలో ఎన్టీఆర్ గారు నన్ను పార్టీలో చేర్చుకున్నారు 82 సెప్టెంబర్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ప్రజలకి నిబద్ధతతోటి, నిజాయితీతోటి పనిచేయాలని చెప్పి నేను ఎక్కడున్నా, ఏ పదవిలో ఉన్నా ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే అవకాశం నాకు ఈ మహానుభావుడు వల్లే దక్కింది. కాబట్టి ఆయన సూత్రాన్ని నేను చచ్చిపోయేదాకా అనుసరిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు లైసెన్స్డ్ ఆయుధాలు ఇవ్వాలన్నారు. షాద్నగర్ ప్రొబిషనరీ ఎస్ఐ శ్రీకాంత్, ఏఎస్ఐ శ్రీరాములను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. సీఎం రేవంత్ అర్జెంటుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆయన. దిశ ఎన్కౌంటర్ తరహాలో నిందితులకు శిక్ష పడాలన్నారు. హత్యకు గురైన దళితుడు రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం ఎందుకు రాలేదని నిలదీశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఎక్కడా అని ప్రశ్నించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను శిక్షించాలన్నారు.
నాకు చేసింటే అసలు ఈ అచ్చలే కాదు. ఎవరు ఎస్ఐ అప్పుడు శ్రీకాంత్ సరే వినకుండా మా ఆయన్ని మా బావని ఆడ మైనాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ రోజు నైట్ మొత్తం అలా పంపించినాక ఈయన ఫోన్ చేస్తుంటే ఈయన ఫోన్ కలుస్తలేదు. మా మరిది ఎక్కడున్నాడో. ఇంతకుముందు ఎప్పుడన్నా పోలీసు వాళ్ళకి పోయి కంప్లైంట్ చేశారా మాకు ఇట్లా ప్రాణభయం ఉంది కానీ? ఆ పేపర్ ఉందా? అంటే ఫస్ట్ మా మామయ్య గారు వాళ్ళే కాంప్రమైజ్ కాకుండా ఫస్ట్ పిల్లగాడు పనిచేస్తాడా షాద్నగర్ లో? మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో, షాద్నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసుల కనుసన్నల్లోనే కుటుంబానికి చెందిన ఈ రాజశేఖర్ను, తర్వాత వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ కుటుంబ సభ్యులను అవతలి వ్యక్తులు ఘోరంగా కొట్టడం జరిగింది. మాకేమైనా ప్రమాదం అంటూ జరిగితే దానికి బాధ్యుడు వెంకటేష్, అంటే అమ్మాయి తండ్రే కారణం అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి. ప్రజా పాలన అంటున్నారు, ఇందిరమ్మ పాలన అంటున్నారు, అదేవిధంగా ప్రజా ప్రభుత్వం అంటున్నారు. చేవెళ్ళ సాక్షిగా ఎస్సీ ఎస్టీలందరినీ కూడా గుండెలో పెట్టుకొని కాపాడుకుంటామని సాక్షాత్తు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి నమ్మబలికిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఏమాత్రం నైతిక విలువలున్నా మీరు రాజీనామా చేయాలి. మీరే హోంమంత్రి, మీరు ఈ ఇంటికి రావాల్సి ఉండే. మీరు, మీ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇందులో మీ డిపార్ట్మెంట్ యొక్క వైఫల్యం అడుగడుగునా కనిపిస్తున్నది. కుటుంబ సభ్యులు చాలా క్లియర్ గా చెప్పిండ్రు. షాద్నగర్ లో ఉండే ఒక ఏఎస్ఐ శ్రీరాములు అనే వ్యక్తి ఈ నిందితుడి కుటుంబానికి దగ్గర బంధువు అని, ఇక్కడ ఒక ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ కూడా శ్రీకాంత్ అంట, ఆయనకు కూడా ఈ విషయం మొత్తం తెలుసని, వీళ్ళందరికీ కూడా ఈ పంచాయతీ జరుగుతున్న విషయం అనేది చాలా క్లియర్ గా అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం హోంమంత్రి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కవిత హాట్ కామెంట్ చేశారు. వనపర్తిలో నిరంజన్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీసీ యువకులపై కేసు పెట్టించారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కృష్ణా నదిని కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసిపోతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తండ్రి వయసు వారిని ఎప్పటికీ గౌరవిస్తున్నా ఎక్కువ మాట్లాడితే ఊరుకోనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నాను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి తట్టు మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతా చెప్తున్నాను. సిన్సియర్ గా, సీరియస్ గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే, అంత గొప్పోళ్ళు అయితే కేసీఆర్. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులను టెస్టుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులకు పంపొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేదే పేదలకు రూపాయి ఖర్చు లేకుండా పూర్తి చికిత్స అందించేలా వైద్యులు చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. స్తోమతలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు గానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకునే వాళ్ళు ఆలోచిస్తా ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది. అన్ని హాస్పిటల్స్ కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది. దాని ద్వారా వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. దురదృష్టవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు. దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం పోయింది. హాస్పిటల్ పోతే ఇంజెక్షన్స్ ఉండే. అయోధ్య రామ మందిర నిర్మాణంలో చివరి ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆలయ నిర్మాణ పనులు పూర్తయినందుకు గుర్తుగా ఈరోజు ఆలయ శిఖరంపై ప్రధాని నరేంద్ర మోడీ కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించనున్నారు. ధ్వజారోహణకు ముందు ప్రధాని మోడీ ఆలయ ప్రాంగణంలోని సప్త మందిర్ను సందర్శిస్తారు. అనంతరం శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ, రామ దర్బారు గర్భగృహాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. చివరిగా రామలల్లాను దర్శించుకుంటారు. మధ్యాహ్నం ధ్వజారోహణ తర్వాత అక్కడ జరిగే సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఈ ఆలయ నిర్మాణంలో ఉత్తర, దక్షిణ భారత వాస్తు శైలులను మేళవించడం ఒక విశేషం. ఆలయ శిఖరాన్ని ఉత్తర భారత సంప్రదాయ నగర శైలిలో నిర్మించగా 800 మీటర్ల చుట్టుకొలత ఉన్న ప్రాకారాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఆలయ గోడలపై వాల్మీకి రామాయణ ఘట్టాలను 87 రాతి శిల్పాలుగా, భారత సంస్కృతిని 79 కాంస్య రేఖలపై చిత్రీకరించారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని అయోధ్యలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.